అమెరికాలో జరిగినటువంటి ఒక సంఘటన అమెరికాలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులను ఆందోళనకి గురి చేస్తూ ఉంటే అసలు జనవరి 20 తర్వాత అమెరికాలో ఏం జరగబోతుందనేది కొంతమంది భారతీయ విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రుల్లో కూడా ఆందోళనలు ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఖమ్మం విద్యార్థి అయినటువంటి సాయి తేజని అమెరికాలో కొంతమంది దుండగులు చంపినటువంటి నేపథ్యంలోనే ఆ ఒక్క సంఘటన ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులను ఆందోళనలకి గురి చేస్తూ ఉంటే అసలు జనవరి 20 తర్వాత అమెరికాలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఇటు విద్యార్థులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా మరింత ఆందోళన రేకెత్తిస్తూ ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఏం జరగబోతుంది అసలు అమెరికాలో? అక్కడ ఏం జరగబోతుంది అనేది అందరికంటే కూడా తెలంగాణ తల్లిదండ్రులకి, తెలంగాణ పేరెంట్స్కి, తెలంగాణ స్టూడెంట్స్కి బాగా తెలిసే అవకాశం ఉంది. ఎలా? కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని 2014 దాకా కేసీఆర్ నడిపారు కదా. ఆల్మోస్ట్ 2007 నుంచి రెండో మళ్ళీ ఉద్యమం అన్నారు దాన్ని. మళ్ళీ ఉద్యమం నడిచినప్పుడు 2001 అనుకున్నాను పార్టీ పెట్టింది. 2001 నుంచి నడుపుకుంటూ వచ్చారు. ఆయన ఉధృతంగా తీసుకెళ్ళినప్పుడు తెలంగాణలో ఏం జరిగింది అనేది కళ్ళారా చూశారు. ఏ పరిస్థితికి వెళ్ళిపోయిందంటే లాస్ట్కి ఆ రోజున ఇక్కడ ఎవరైనా సరే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉంటే కనుక లాస్ట్కి పూలు అమ్ముకునే వాళ్ళని, కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళని ఎవరిని వదల, అందరి దగ్గర చాలా చోట్ల వసూళ్ళు చేసి బెదిరించి మీరు ఆంధ్ర వెళ్ళిపోండి అని చెప్పి కొన్ని ఎల్బీ నగర్ లాంటి చోట్ల ఇళ్లలోకి వెళ్ళి దాడులు కూడా చేశారు. ఎందుకు? ప్రత్యేక తెలంగాణ కావాలి, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అని చెప్పేసి. వాస్తవంగా హైదరాబాద్లో నివసించేటువంటి వాళ్ళల్లో ఆంధ్ర వాళ్ళు నీకు పర్సంటేజ్ వైపు ఎక్కువ ఉన్నా కానీ వ్యాపారంలో మోతాదు తీసుకుంటే తక్కువ ఉంటుంది. ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ గోల్డ్ అమ్ముకునే వాళ్ళు కానీ, లేదా రకరకాల షాపుల్లో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారస్తులు కానీ, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, తర్వాత కూలీలు వచ్చి బీహార్ వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల భారతదేశంలో ఉండేటువంటి అనేక దేశాల వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ పోర్షనే ఎక్కువ. ఇది వ్యాపారాల పోర్షన్ తీసుకుంటే, జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కాబట్టి బతుకు తెరువు కోసం అనేక మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు జనాభా సంఖ్య ప్రకారం ఎక్కువ కనపడచ్చు. కానీ వ్యాపారం దృష్ట్యా నీకు మోతాదు చూస్తే కనుక ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఇక్కడ కూడా ఈవెన్ గుజరాత్ వాళ్ళు కూడా ఇక్కడ లీడ్ చేస్తున్నారు. నీకు మొత్తం కొన్ని ప్రాంతాల్లో శాసించేటువంటి పరిస్థితి వాళ్ళది. సో కాబట్టి ఇప్పుడు మీకు ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఎక్కువగా హైదరాబాదు ప్లస్ నిజామాబాదు ఇటు సైడ్ ఉంటారు ఎక్కువ. అందుకే మీకు బీఆర్ఎస్ పార్టీ చూడండి, ఇప్పుడు మొన్న లేటెస్ట్ జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయింది ఎక్కడనంటే ఎక్కువగా ఉత్తర భారతదేశం వాళ్ళు ఉన్నవాళ్ళే. బీజేపీ వైపు మొగ్గు చూపారు ఓటర్స్, అందుకని ఓడిపోయింది. అదొక పార్ట్. అయితే ఇక్కడ మీకు ఆ రోజున అన్ని ఆఫీసుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో ఒక రూపంలో ఘర్షణ వాతావరణం లేదంటే వివాదాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు అన్సర్టనిటీ, అసహనాన్ని తీసుకొచ్చి చాలామందిని ఆంధ్ర వాళ్ళని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. లేదా బెంగళూరు లేకపోతే ముంబై వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి కళ్ళారా చూసినటువంటి వాళ్ళు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు. రేపు జనవరి 20 తర్వాత అమెరికాలో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే వచ్చేటువంటి అవకాశం చాలా క్లియర్గా ఉంది. పైగా ఇంకా తీవ్రంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డని ఇప్పుడు అక్కడ కాల్ చేశారు. ఎందుకు? అమెరికా ఫస్ట్, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అనేది అక్కడ కూడా వచ్చింది. సేమ్ తెలంగాణలో కేసీఆర్ వినిపించిందే అక్కడ ట్రంప్ వినిపించాడు ఎన్నికల ముందు. ఏమైంది అక్కడ? ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం 2014 ముందు ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాలో ఉంది. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు అమెరికా ఫస్ట్ అన్నప్పుడు, లీడరే అమెరికా ఫస్ట్ అన్నప్పుడు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు క్షమించేసి వదిలిపెడతారా?
ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కంట్రోల్లో పెడితే కంట్రోల్లో ఉంటారు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళే రెచ్చగొడితే నీకు విదేశాలు వాళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉందా అంటే తెలంగాణలో ఏ పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ప్రజెంట్ అక్కడ ఉంది అనేది. ఇంకొక మోతాదు కూడా ఎక్కువ ఉందని. ఎందుకు మోతాదు ఎక్కువ ఉందంటే గన్ కల్చర్ లేదు మనకు భారతదేశంలో. అవును, అక్కడ గన్ కల్చర్ ఉంది. ఇప్పుడు అక్కడ గన్ కల్చర్ ఉంది కాబట్టి అక్కడ ఈజీగా విదేశస్తుల్ని పిట్టలను కాల్చినట్టు కాల్చే అవకాశం ఉంది ఏదో ఒక రూపంలో. సహజంగా ఏంటి, మనకి ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళందరూ చదువుకోవటానికి అక్కడ వెళ్ళి స్థిరపడటానికి వెళ్తారు. అక్కడ ఉండేది ఏంది, ఆల్మోస్ట్ చదువు సంబంధించి గ్యాప్ ఉంటుంది. చదువు కూడా అంత పెద్దగా నాన్ సీరియస్గా చదువుతుంటారు అక్కడ. సో అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు పై పొజిషన్లో ఉండి మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసింది. నూరిపోసారు అక్కడ ట్రంప్. ఇక్కడ ఏ విధంగా అయితే ఆంధ్ర వాళ్ళు పెత్తనం చేస్తున్నారు, వాళ్ళ కింద బానిసలుగా మనం ఉన్నామని ఒక విషయాన్ని నూరిపోసారు, సేమ్ అక్కడ కూడా ట్రంప్ అదే నూరిపోసాడు. సో రేపు జనవరి తర్వాత ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద ఎలాంటి తీసుకొస్తాడో తెలియదు. దాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి యూత్ ఈ విదేశస్తుల మీద ఎలా తిరగబడతారో తెలియదు. గన్స్ తీసుకొని, పైగా నీకు అక్కడ భారతీయుల మీదనే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అనేది కెనడాలో కానీ అమెరికాలో కానీ. దానికి కారణం ఏంటంటే భారతీయులు సేవ్ చేసుకుంటారు ఎక్కువ, అటు ధనం కానీ ఇటు గోల్డ్ కానీ. అక్కడ భారతీయుల ఇళ్లనే టార్గెట్గా చేసుకొని గోల్డ్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎంతో కొంత దాచిపెట్టుకుంటారు కాబట్టి. అలాగే స్టూడెంట్స్, భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర గోల్డో లేదంటే డబ్బో ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళే టార్గెట్ చేస్తున్నారనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఇతను ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సాయి తేజ్ 6 నెలల క్రితం వెళ్ళాడు. 6 నెలల క్రితం అక్కడికి వెళ్ళిన అతన్ని అనవసరంగా కాల్ చేశారు కదా. ఎందుకు కాల్ చేశారు? అక్కడ ఉన్న పరిస్థితులు అలా పరిస్థితులను క్రియేట్ చేసింది ఎవరు? ట్రంప్, రిపబ్లికన్ పార్టీ వాళ్ళ పాలసీ అది. సో దాంతో ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకు అనుకున్నది, లేదంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి అనుగుణమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు నిరుద్యోగులు ఎందుకు కాముకుంటారు? అంటే అసలు సాయి తేజ దగ్గర ఉన్నటువంటి సొమ్మును దోచుకున్న తరువాత కూడా అసలు ఆ దుండగులు కాల్చివేసి హత్య చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికాలో గన్ కల్చర్ ఉంది. ఇప్పుడు ప్రతి వాడి దగ్గర గన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆ డౌన్ టౌన్ స్ట్రీట్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనకి ఎక్కడ దాకా ఎందుకు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమంతో నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే మనకు అర్థం కావడానికి నేను కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు అక్కడ ఆ రోజున వరంగల్ కానీ లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ కొన్ని పాకెట్స్కి అసలు ఆంధ్ర వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు కదా ఆ రోజున. సేమ్ అమెరికాలో కూడా ఇప్పుడు కొన్ని డౌన్ స్ట్రీట్స్ అన్ని కొన్ని ఉంటాయి. తర్వాత అక్కడ ఉండేటువంటి ఎక్స్ట్రీమిస్టులు ఉండేటువంటి ఏరియాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు అసలు యాక్చువల్గా అక్కడికి వెళ్ళరు చాలామంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, లేదంటే కాల్ చేస్తారు. ఇక్కడలాగా కొట్టడాలు ఉండవు, కాల్ చేయటం అక్కడ. సో రేపు గన్ కల్చర్ ఉన్నటువంటి ఆ దేశంలో ఈ విధంగా అమెరికా ఫస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ట్రంప్ వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ స్టూడెంట్స్ గడగడలాడిపోతున్నారు. ఓకే, ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని అంటే విదేశ విద్యార్థులకి అక్కడ రక్షణ లేదంటారా? ఇక ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత రక్షణ లేదని అనుకోవాలి కదా. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి జనాలు రెచ్చిపోరనే ఉంది. ఇప్పుడు ఒకవైపు సైన్యం, ఇంకొక వైపు హోమ్లాండ్ సెక్యూరిటీ, మరోవైపు ఇలాంటి ఎక్స్ట్రీమిస్టులు గన్నులు తీసుకొని కనుక ఎమ్మడబడుతుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉందా? ఎవరైనా ఇప్పుడు జనరల్గా కడుపు మంట ఉంటుందండి వాళ్ళకి. లోకల్గా మనం అమెరికన్స్ మనం ఉన్నాము, మన కళ్ళెదితే వీళ్ళు ఏంటి అని చెప్పి ఒక అభిప్రాయాన్ని, ఆ భావాన్ని వచ్చినప్పుడు దాన్ని మరింత రెచ్చగొట్టేటువంటి పాలకులు ఉన్నప్పుడు ఏమవుతుంది? అదే అవుతుంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి సంబంధించి కొన్ని అప్పట్లో 100 ఎకరాలు అమ్ముకొని తక్కువ రేటుకి అమ్ముకొని వెళ్ళారు. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు కూడా అమ్ముకొని వెళ్ళారు 2014 ముందు. సేమ్ అమెరికాలో కూడా అదే కాదని ఏముంది? అమెరికాలో కాదు. ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ అన్నప్పుడు అక్కడ అమెరికా ఫస్ట్ అంటారు, అక్కడ ఆంధ్ర ఫస్ట్ అన్నప్పుడు అమెరికా ఫస్ట్ అంటాడు. అమెరికా ఫస్ట్ అంటే తప్పే ఉంది? ట్రంప్ భారత్ ఫస్ట్ అంటున్నారు కదా, మరి అమెరికా ఫస్ట్ అనుకుంటున్నాడు, తప్పే ఉంది దాంట్లో? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు వాస్తవంగా. చేయి దాటిపోయినా ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే ట్రంప్ లాంటి అధ్యక్షుడు అవుతున్నాడంటే ట్రంప్ ఎలాంటి వాళ్ళని తెలుసు. ఆయన పెట్టుకున్న సలహాదారులు ఎలాంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళని పెట్టుకున్నాం. మొత్తాన్ని పీక్ పారేయండి, మొత్తాన్ని పంపిండి అని చెప్పిన ఆయన చెప్పినా అవసరం
మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకనంటే ఈ దేశంలో వచ్చి ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. వేరే దేశం నుంచి కూడా మీ దేశాల్లోకి వెళ్ళిపోయేసి మీ దేశంలో ఉండి మీరు పని చేయండి అని చెప్పి కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మొత్తం ప్రపంచం మొత్తం ఒక గుడి కిందకు వచ్చేసింది. వర్క్ స్టేషన్స్ నుంచి ఏ దేశంలో నుంచి అయినా పని చేయొచ్చు. కాబట్టి మీరు వెళ్ళిపోయిన అసలు అక్కడ ఎక్స్ట్రీమిస్ట్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని ఎక్స్ట్రీమిస్టులు అనుకుంటున్నారు. ట్రంప్ కూడా అదే చెప్పాడు కదా, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ తీవ్రవాదులుగా ఉంటున్నారు అని, అసాంఘిక శక్తులుగా ఉంటున్నారని. సో పాలకుడికే ఆలోచన ఉన్నప్పుడు నీకు పబ్లిక్ ఎందుకు కాముకుంటారు? కాబట్టి ఇది ఒక సంఘటన, ఆందోళన కలిగించేటువంటి సంఘటన. అమెరికా యూనివర్సిటీకి వెళ్ళేటువంటి వాళ్ళు ప్రాంతాలు, ఏ ప్రాంతంకి వెళ్తున్నాము, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాము, అది మనకి సురక్షితమైనటువంటి ప్రాంతమా కాదా, ఇవన్నీ తెలుసుకొని వెళ్ళాల్సినటువంటి సమయం ఇది. ఓకే, ఏదో ఒకటి వెళ్దామని వెళ్తే మాత్రం అక్కడ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అక్కడ స్టూడెంట్స్ పెడుతున్నటువంటి మనకి వీడియోస్ని బట్టే సోషల్ మీడియాలో మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.